నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్. టీమిండియా స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన 2 టెస్టు మ్యాచ్ల్లో వైట్ వాష్ అవ్వడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఒక్కరు కూడా ఏమాత్రం పోరాడలేకపోయారు. టీ20 మ్యాచ్లకు అలవాటు పడిన ప్లేయర్స్ టెస్టు మ్యాచ్ల వరకు వచ్చేసరికి తేలిపోతున్నారు. గతంలో రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ల పోరాట స్ఫూర్తి అస్సలు కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. రోకో త్రయం లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. సీనియర్స్ అనుభవం ఏంటో ఈ టెస్టు మ్యాచ్ల ఓటమి ద్వారా తెలిసొచ్చినట్లు కనిపిస్తోంది. కోచ్ గంభీర్ పిచ్ నిర్ణయాలు కూడా పరాజయానికి కారణంగా చెబుతున్నారు మాజీ క్రికెట్ దిగ్గజాలు. టెస్ట్ మ్యాచ్ల్లో గిల్ లేకపోవడం భారత జట్టుకు పెద్ద మైనస్గా మారింది. ఈ మేరకు టీమిండియా ఓటమిపై లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ క్రికెట్ అభిమానులకు సారీ చెప్పాడు. అంచనాలకు తగినట్లుగా ఆడలేకపోవడం బాధగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. కోల్కతా గౌహతి మ్యాచ్ల ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నామని చెప్పాడు. రాబోయే మ్యాచ్ల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశాడు. కీలక మ్యాచ్ల్లో గిల్ లేకపోవడం అనేది జట్టు ఓటమికి ప్రధాన కారణంగా చెప్పాడు. ఇక నుంచి టీమిండియా సత్తా ఏంటో చూపిస్తానని తెలిపాడు పంత్. సఫారీలతో జరిగే వన్డే సిరీస్కు సన్నద్ధమవుతున్నానని తెలిపాడు. కోట్లాది మంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావాలనేదే తమ ఆశయమన్నారు. ప్రస్తుతం గేమ్పై ఫోకస్ పెట్టామని, నేలకు కొట్టిన బాల్ మాదిరి స్పీడ్గా పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పంత్ శపథం చేశాడంటే సాధించి తీరతాడు. కారు ప్రమాదం నుంచి కోలుకొని పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించి తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ నెల 30 నుంచి వన్డే మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఈ సిరీస్తో కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. బుమ్రా, సిరాజ్, శుభ్మన్ గిల్కు రెస్ట్ ఇచ్చారు. కేఎల్ రాహుల్ టీమిండియా సారథిగా వ్యవహరిస్తారు. ఈసారైనా సఫారీలను నిలవరిస్తారా లేదా అనేది త్వరలో తేలనుంది.